సేవాభావం కలిగిన వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు శ్రీ కృష్ణ చైతన్య ట్యుటోరియల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది. శ్రీ కృష్ణ చైతన్య ట్యుటోరియల్ గురించి మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10th యానివర్సరీ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్కి, వాళ్ళ దంపతులకి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు ఇది సేవాభావంతో నడుస్తుంది అనే విషయం. ఇప్పుడు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇది వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికో ఇంకోదానికో చేస్తలేదని ఇప్పుడు మైపాల్ మాటలలో విన్నా నేను. మైపాలు విలేజ్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తాడు. ఇక్కడన్నా తన ఇన్స్టిట్యూషన్ని లాభం కోసం లాభాపేక్ష కోసము చేస్తుండని అనుకున్నా. కానీ ఇక్కడ కూడా సేవాభావంతో పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తన వంతు సాయం చేస్తుండని ఇప్పుడే తన మాటల్లో విన్నాను. నిజంగానే మీరు చెప్పినట్టుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన అంటే ఇదే ఇన్స్టిట్యూట్లో ఇక్కడే ఉన్నాడు. సొంత భవనం కూడా లేదు. అంటే నాకు తెలుసు 10 సంవత్సరాలుగా మహిపాలు సొంత భవనం కూడా లేకుండా ఈ అద్దె భవనంలోనే ఆయన నడిపిస్తున్నాడు. అదే తను లాభం కోసమో ఇంకో దానికోసమో డబ్బు సంపాదించుకోవడానికి చేసుకుంటే ఇప్పటికి ఇంక 2-3 భవనాలు కడుతుండేనేమో. కానీ తను సేవ కోసము విద్యార్థులకు తను విద్యను అందించాలి, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తుండు. కాబట్టి ఆయన బిల్డింగ్లు కట్టకపోవచ్చు. ఫ్యూచర్లో ఆ దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ మహిపాల్ గారికి. ఎందుకంటే మీరు కూడా బీబీపేట గ్రామంలో 6 కోట్ల రూపాయలతోటి విద్యార్థుల కోసము మీరు పాఠశాల భవనాన్ని కట్టించడం జరిగింది. అది మాకు కూడా తెలుసు. మీడియా ద్వారా మేము కూడా చాలామందికి ఆ విషయాన్ని చేరవేశాము. ఈ సందర్భంలోనే మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఆయనకి ఉన్నారు. మీరు చాలామందికి ఒక ఆదర్శవంతమైనటువంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు. అందుకనే ఈరోజు కొంచెం కృష్ణ చైతన్య ట్యుటోరియల్ పిల్లల కోసం కొన్ని మంచి మాటలు. ఏం లేదు, ఇప్పటివరకు వచ్చేటప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్ అని నేను అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక చూస్తే మైపాలే నాకు ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడైనా సరే సేవాభావంతో చదువు ఎప్పుడైతే మనము అందిస్తామో అది ఎక్కడున్నా చిన్నగా పెద్దగా అనేది తేడా ఉండదు. మనం ఏ విధంగా అందిస్తున్నాము, ఏ విధంగా సహాయం చేస్తున్నాము, ఏ విధంగా మనం పిల్లల్ని భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామనే ముఖ్యము. ఆ విధంగా మైపాల్ నాకంటే ముందున్నాడనే నేను అనుకుంటున్నాను. మీలాంటి వారి సహకారం ఎప్పుడూ కూడా మాలాంటి వాళ్ళకి కావాలి. మున్ముందు మహిపాల్ గారికి మీ సహకారం ఎలా ఉండబోతోంది? తప్పకుండా. ఇప్పటివరకైతే తన ఊరు గురించి అడిగిండు. ఏ విషయం అడిగినా ఎప్పుడు కానీ పిల్లల గురించి కానీ ఇన్స్టిట్యూషన్ గురించి కానీ ఏం అడగలేదు. ఫ్యూచర్లో ఆయనకి ఏదైనా అవసరం ఉండి నా వంతు సహాయం ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ముందుండి ఆయన నడిపేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను. మీరు బీబీపేట గ్రామంలోనే కాక ఇంకొక 2 గ్రామాలని కూడా దత్తత తీసుకోవటం జరిగింది. అంటే పాఠశాలకు సంబంధించి ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చేసాయి? అయితే మాచారెడ్డి మండల్ చుక్కాపూర్ విలేజ్ ఒకటి అండ్ రామారెడ్డి మండల్ రెడ్డిపేట ఊర్లో 2 స్కూల్స్ నిర్మాణం చేస్తున్నాము. ఆ 2 స్కూల్స్ కూడా కార్పొరేట్ లెవెల్లోనే నిర్మాణం చేస్తున్నాము. ఒకటేమో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్కి వచ్చింది. ఈ వచ్చే అకాడమిక్ దాన్ని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తాను. చిన్న ఇబ్బందుల వలన కొంచెం లేట్ అయింది. అయినా సరే ఈ దృఢ సంకల్పంతో వచ్చే ఈ అకాడమిక్ ఇయర్కు అదే రెడ్డిపేట అయితే అందిస్తాం, చుక్కాపూర్ కూడా అందియడానికి ప్రయత్నం చేస్తాము. ఆ 2 స్కూల్స్ కూడా బ్రహ్మాండమైన స్కూల్స్ అయితే దాన్ని తప్పకుండా ఇంకా ముందుకు ఎట్లా పోదాము, ఆ స్కూల్స్ కంప్లీట్ అయినాక ఆలోచించి నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాను. మీరు మీ గ్రామంలోనే కాక చాలా గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సేవాభావం అనేటటువంటిది మీకు మీ ఇంటి నుండే వచ్చింది, నాన్నగారి నుండి వచ్చింది. నాన్నగారు కూడా చదువుపై బాగా శ్రద్ధ ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగానే మీరు కూడా చాలామంది విద్యార్థులకి సాయం చేశారు. విద్యార్థుల కోసమే అన్నట్టుగా మీరు బతుకుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఉన్న దాంట్లోనే చాలా మొత్తం కూడా దీనికే వినియోగిస్తూ ఉన్నారు. ఇంకా మీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి అసలు? అయితే మా నాన్నగారు పెద్దగా చదువుకోలేదు. తను రైతు యాక్చువల్గా, అంటే కొంచెం పెద్ద రైతు అనుకోండి. కాకపోతే ఆయన ఉర్దూలో 5th క్లాస్ చదువుకున్నాడు.
కానీ తన పిల్లలు మాత్రం ఉన్నత చదువులు చదువుకోవాలని మాకు ఎప్పుడు కానీ ఒకటే చెప్తుండే, మనిషికి మూడు ఉండాలా. ఫస్ట్ చదువుకోవాలి, రెండోది చదువుకోవాలి, మూడోది చదువుకోవాలి, చదువుతోనే అన్నీ ఉన్నాయని ఆయన తన పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటుండే. మా అన్నగారు బాగానే చదువుకుంటు, కానీ ఆయన కోరిక ప్రకారం నేను బాగా చదువుకోలేకపోయినా, నేను చదువుకోకున్న కొంతమంది విద్యార్థులను, వేల మంది విద్యార్థులను తయారు చేయాలనే సంకల్పంతో ముందటికి పోతున్నా. అప్పుడే మా నాన్నగారి మనశ్శాంతి జరుగుతుంది. ఎక్కడున్నా కానీ ఆయన నన్ను అక్కడి నుంచి దీవెనలు అందిస్తాడని నేను ఫీల్ అవుతున్నా. దాంతోనే నేను ఆ స్కూల్ కాన్సెప్ట్స్ తీసుకున్నా. ఇక్కడనే కాదు, ఎక్కడైతే ఎవరైతే ఏ ఊర్లో అయితే ముందుకు వస్తారో నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఏంటంటే పీపీజీ అని, అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్. అంటే ఊరు నుంచి ఒకరు 50 లక్షల రూపాయలు ఇస్తే నా సొంతంగా నేను 50 లక్షల రూపాయలు ఇస్తాను. గవర్నమెంట్ కూడా 50 లక్షలు ఇస్తే మంచి పాఠశాల కట్టాలని. ఊరు వాళ్ళకు 1 crore ఇస్తే నేను 1 crore ఇస్తాను, గవర్నమెంట్ 1 crore ఇస్తే ఇట్లా పాఠశాలలు నిర్మించాలని కోరుకున్నది. నాకు భారతదేశంలో నాకు ఆ దేవుడు సహకరిస్తే, నాకు నా వ్యాపారం సహకరిస్తే గవర్నమెంట్ స్కూల్స్ కట్టిన, ఎక్కువ స్కూల్స్ కట్టిన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోవాలని కోరిక ఉంది. మీ ముందున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. please subscribe Kalyani